హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఫుడ్ రెసిపీతో అయితే మళ్ళీ వచ్చేసాను. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఒక స్నాక్ ఐటెం అయితే చూపించబోతున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం మనమైతే ఒక పెద్ద సైజ్ ఆలూని తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని అయితే ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఆలూని తొక్క తీసి తురుముకోవాలండి. ఆలు మొత్తం స్మాష్ అయ్యేలాగా తురుముకున్న తర్వాత దాంట్లో ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఆనియన్ ఇంకా ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఆలులో అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చెంచాడు కారం, తగినంత ఉప్పు తీసుకొని కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆలుకి మొత్తం ఈ మిక్చర్ అంతా పట్టే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు వీట్ ఫ్లోర్ తీసుకోవాలండి. అదే గోధుమ పిండి అంటారు కదా, దాన్ని అయితే ఒక కప్పు తీసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ లాగా రావాలండి ఈ పిండి మొత్తం. అలా బాగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన ఉంచుకోండి. అది కొంచెం పులిసినట్టు అవుతుంది. అప్పుడు మనకు దోశలు ఇంకా బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు పెనంని వేడి చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని దాంట్లో అయితే పోసేసి మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా నార్మల్గా పోసి అలా వదిలేసేయండి. మనకి పైనుంచి కొంచెం ఆయిల్ వేస్తే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఈ చపాతీ అనుకోవచ్చు, దోశ అనుకోవచ్చు, వాట్ ఎవర్, చాలా టేస్టీగా అవుతాయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం కొంచెం కారం తక్కువ వాడితే పిల్లలు కూడా ఈజీగా ఇట్టే తినేస్తారు. మనం ఈవినింగ్ టీ పక్కకు కూడా స్నాక్ లాగా దీన్ని అయితే మంచిగా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఒకవేళ పెద్ద సైజులో కావాలంటే మనం బ్యాటర్ని పెద్దగా వేసేసుకోవడమే. స్ప్రెడ్ అయితే చేసుకోకండి, కొంచెం మందంగానే వస్తాయి కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి. జాగ్రత్తగా తిప్పుకొని మనం ఈ బ్యాటర్ని అయితే మంచిగా వేసి చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా వితిన్ 15 మినిట్స్లో ఇదైతే మనకి రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా ఆకలిగా ఉన్నప్పుడు కూడా మంచిగా తినేసేయచ్చు. అంతేనండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.